పాలిటిక్స్ లోకి మాజీ ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ ఇంతియాజ్. బీఆర్ఎస్ ఆమోదం తర్వాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక. కర్నూలు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగే ఛాన్స్. కర్నూలు వర్గపోరుకు ఇంతియాజ్ ద్వారా చెక్ పెట్టిన జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఎస్వి మోహన్ రెడ్డి సహకారంపై అనుమానం. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నిజాయితీ గల అధికారిగా ఇంతియాజ్ కు పేరుంది. రాజకీయాలపై ఆసక్తితో తన సర్వీసుకు రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతియాజ్ మైనారిటీకి చెందిన వ్యక్తి కావడం వైసీపీకి లాభిస్తుందని అధిష్టానం అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే కర్నూలు టికెట్ ఆయనకే కేటాయించాలని భావిస్తోంది. తదుపరి అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇంతియాజ్ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తు చేశారు. వెంటనే ఆమోదం కూడా తెలిపారు. మధ్యాహ్నానికి ఆ లేఖను ప్రభుత్వం ఆమోదించింది. వాస్తవానికి ఆయనకు ఇంకా సర్వీసు ఉంది. అయినా ఆకస్మికంగా వీఆర్ఎస్ తీసుకుని వైసీపీలో చేరడం ఆశ్చర్యానికి గురి చేసింది. డిప్యూటీ కలెక్టర్ నుంచి ఐఏఎస్గా పదోన్నతి పొందిన ఇంతియాజ్ వివిధ హోదాల్లో పనిచేశారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. టీడీపీ హయాంలో కృష్ణా జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో సెర్ప్ సీఈఓగా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా, సీసీఎల్ఏ సెక్రటరీగా, మైనారిటీ వెల్ఫేర్ సీఈఓగా పనిచేశారు. ఇంతియాజ్ స్వగ్రామం కర్నూలు జిల్లాలోని కోడుమూరు. కర్నూలు నగరంలో కేఎం హాస్పిటల్ అధినేత దివంగత డాక్టర్ ఇస్మాయిల్కు ఆయన స్వయాన అల్లుడు. జిల్లాలో బంధువర్గం పరిచయాలున్నప్పటికీ ఐఏఎస్గా ఎంపికయ్యాక ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం బయటనే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి మధ్య టికెట్ ఫైట్ నడుస్తుండగా ఇంతియాజ్ ఎంట్రీతో కర్నూలు రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటికే ఇద్దరు నేతలను పిలిచి జగన్ మాట్లాడి సర్ది చెప్పినట్లు సమాచారం. ఇంతియాజ్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. టికెట్ కోసం హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తున్న తరుణంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఇంతియాజ్కు ఏ విధంగా సహకరిస్తారన్నది మున్ముందు చూడాలి.